యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికాధికారులు మార్చడం అన్నటువంటిది యుద్ధం చేస్తున్నటువంటి రష్యా భారీ ఎత్తున చేసుకుంటూ వచ్చింది. ఇప్పటిదాకా ఇప్పుడు అదే బాటలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సైనిక చీఫ్ని ఏకంగా మార్చి పారేశాడు. ఇప్పటిదాకా ఉన్నటువంటి సైనిక చీఫ్ని జనరల్ వలేర్జీ జులెన్జీని తీసేసి ఆయన స్థానంలో వోల్కెస్మన్ సిస్రికిని కమాండర్గా నియమించారు గ్రౌండ్ ఫోర్సెస్కి, అంటే ఆర్మీకి. ఏంటి ఈ మార్పు అంటే మొన్నే చెప్పుకున్నాం, అక్కడ ఈయన ఎడతెరిపిలేని అటాక్స్ అంటే అక్కడ సైనికుల ప్రాణాలకి ముఖ్యమైన విలువిస్తున్నాడు ఇప్పటిదాకా ఉన్న జనరల్. అట్లా కాకుండా ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసేవాడే కావాలన్నటువంటి కోణంలో ఇప్పుడు మార్చారు. అయితే ఈయన స్పెషాలిటీ ఏంటంటే కొత్త ఆయన ఇప్పటికీ ఇతను రష్యన్ బాండ్, ఇతను పుట్టిందే రష్యాలో, దేశ విభజన నాటికి అతను రష్యాలోనే ఉన్నాడు. ఇప్పటికి కూడా అతని బంధువులంతా రష్యాలోనే ఉన్నారు, అతను మాత్రం ఉక్రెయిన్ సైనికాధికారిగా ఉన్నాడనమాట. దీంతో ఇప్పుడు రష్యా వాడి చేత రష్యాని దెబ్బ కొట్టించేటటువంటి స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వేస్తున్నాడు. ఏ మేరకు పని జరుగుతుందో చూడాలి.